శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288856666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనాలి ముత్తంశెట్టిపాలెంకు చెందిన రౌడీ షీటర్ ఉట్ల సాయి కుమార్ అలియాస్ చింటూకు బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో 30 రోజుల జైలు శిక్ష విధించారు. గతంలో ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరాలకు పాల్పడిన నేపథ్యంలో సాయి కుమార్ను బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బైండోవర్ గడువు అమల్లో ఉండగానే మరోసారి నేరానికి పాల్పడడంతో మంగళవారం పోలీసులు కేసు వివరాలతో మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేటుకు నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై విచారణ చేపట్టిన మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గోపాలకృష్ణ బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి సాయి కుమార్కు 30 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు తెనాలి డీఎస్పీ జనార్దనరావు పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ సిహెచ్ రాంబాబు ఆధ్వర్యంలో రౌడీ షీటర్లు అలవాటు నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినా తిరిగి నేరాలకు పాల్పడినా కఠిన శిక్షలు తప్పవని తెనాలి పోలీసులు హెచ్చరించారు. ఈరోజు మన తెనాలి వన్ టౌన్ పరిధిలో మన వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ రాంబాబు గారు మా ముందు ఒక కేసుని ప్రజెంట్ చేశారు. ఆ కేసు వివరాలు ఏంటంటే, ఉట్ల సాయి కుమార్ ఎలియాస్ చింటూ, తండ్రి పేరు వేణు అనే అతను వైకుంఠపురం వాస్తవ్యుడు. ఇతను గతంలో చాలా నేరాల్లో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. మరి గతంలోనే బాడీలీ అఫెన్సెస్ కేసులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మరి గతంలో క్రైమ్ నెంబర్ 127/2023 అండర్ సెక్షన్ 325, 333 అండ్ 506 అట్లాంటి కేసులు రెడ్ విత్ 34 ఐపీసీతో కేసు ఫైల్ అయి ఉంది. అట్లా కాకుండా మళ్ళీ సబ్సిక్వెంట్గా క్రైమ్ నెంబర్ 192/2024 అండర్ సెక్షన్ 109 రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5లో బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం ప్రకారం కూడా SC/ST PO యాక్ట్ కూడా ఇతని మీద ఫైల్ అయి ఉంది. మరి ఇతని కాండక్ట్ సరిగ్గా లేకపోవడంతో నవంబర్ 28వ తారీఖున 2025లో నా ముందు బైండోవర్ చేశారు మన పోలీసు వారు. ఇది ఇలా ఉండగా మరి ఈ మధ్య రీసెంట్గా క్రైమ్ నెంబర్ 15/9/2026 మన గౌరవనీయులైన జడ్జి గారి క్వార్టర్స్లో కూడా దొంగతనంలో ఇతను పాల్గొన్నట్టుగా పోలీసు వారి విచారణలో తెలిసింది. మన దగ్గర బైండోవర్ అవడమే అయిన తర్వాత కూడా క్రిమినల్ కేసుల్లో అతను నేచర్ మార్చుకోకపోవడంతో మరి 20వ తారీఖున మొన్న నెలలో నా ముందు ఇతన్ని ప్రొడ్యూస్ చేశారు. నోటీస్ ఇచ్చాం. బాండ్ అమౌంట్ ఏదైతే అతను నా ముందు ఎగ్జిక్యూట్ చేశాడో 1 lakh రూపీస్, ఆ 1 lakh రూపీస్ పే చేయాలని నోటీస్ ఇచ్చాం. కానీ అతని పరిస్థితి ఇట్లా పేమెంట్ చేసే పొజిషన్లో లేడు. హవెవర్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అతనితో డబ్బు కట్టించడం కాదు మా ఉద్దేశం. చట్ట పరిధిలో ఎటువంటి అన్యాయమైన విధంగా ఏ పరిస్థితుల్లోనూ రౌడీయిజం చేస్తామని, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామనే వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే. దీనికైతే వేరే మార్గం ఏమి లేదు. అందుకనే ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళు బయట ఉండకూడదని భావించాం. 30 రోజులు డిటెన్షన్, ఆర్డర్ ఆఫ్ డిటెన్షన్ ఇచ్చాం. ఈరోజు మళ్ళీ వచ్చే నెల 3వ తారీఖు నా ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పాం. ఈ లోపు కనుక అతని కాండక్ట్ బాగుంటే రివ్యూ చేస్తాం కేసుని. ఎవరికైనా ఒకటే చెప్పదలుచుకుందాం, బైండోవర్ అంటే ఊరినే ఒక సంతకం పెట్టించుకొని పంపించడం కాదు. ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ముందు బైండోవర్ అయిన తర్వాత మీరు ఇంకే క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా, FIR మీ మీద పడినా ఇక కేసు ప్రూవ్ అయిపోయినట్టే. మీరు ఒక తప్పు మార్గంలో పయనిస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆలోచించకుండా మిమ్మల్ని నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కఠినంగా అమలు చేసి శాంతి భద్రతల్ని తెనాలిలో కాపాడేందుకు పోలీసు వారి సహకారంతో కృషి చేస్తాం. ఈ సందర్భంగా తెనాలి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ రాంబాబు గారిని అభినందిస్తున్నా. ఇట్లాగే
ప్రతి కేసు విషయంలో కూడా ఇప్పటికే బైండ్ ఓవర్ కేసులు కూడా చాలా తీసుకొస్తున్నారు. మంచి పరిణామం. ఈ భయం ఏదైతే తప్పు చేయకూడదు అనే ఒక భయం ఉండాలి వ్యవస్థలో. తప్పు జరగకుండా చూసుకునే విధంగా మరి కృషి చేస్తున్న సిఐ రాంబాబు గారిని నేను ప్రత్యేకంగా Star Srinidhi, Star Srinidhi. secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.